అట్లా గురుగారు వచ్చింది అది రాలేదు కదా ఇంకా. ఇచ్చారా? పంపించాను, అది నెట్ స్లో ఉంది గురుగారు, వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చెప్తారా లేకపోతే? గురుగారు అది బెటర్. ఇది 30/5/2013. 5/5/2013. 7:43 AM. 7:40 43 7:43. ఆకలి అదే ఊరు? విజయవాడ గురుగారు. శ్రీ గురుభ్యో నమః. మా అబ్బాయిదండి. ఏమడిగారు మీరు? ఎడ్యుకేషన్ అడిగానండి మేడం సార్. ఎంత చదువుతున్నారు బాబు ఇప్పుడు? బాబు ఇప్పుడు 8th క్లాస్కి వచ్చాడండి. 8th? ఓకే ఓకే. హాస్టల్ వేసారా మీ ఇంటి దగ్గరలోనా? లేదండి, ఇంటి దగ్గరే ఉండి చదువు. ఓకే. ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సంబంధించిన దశ తక్కువ ఉంది, కానీ పర్వాలేదు, చదువుతారు, ఏం ఇబ్బంది ఏం లేదండి ఇందులో. అంటే ఆయనకి ఏమన్నా ఏంటి పలానా రంగంలోకి వినిపించట్లేదండి. సూట్ అవుతుందని ఆయన అంటే ఎడ్యుకేషన్ వైజ్ అంటే పలానా సబ్జెక్ట్లోకి వెళ్తానికి బాగుంటుందండి. మీరు ఏదన్నా కొద్దిగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో ట్రై చేయాలి. బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్స్. బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో ఏదైనా చూస్తే చూడండి. సాఫ్ట్వేర్ కామన్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూడండి, అది కొద్దిగా బెస్ట్. తనంతా తనగా ఏం చదువుకుంటాడండి? మేమన్నా ఎక్కువ ప్రెజర్ చేయవలసి ఉంటుంది అంటారా? తనంతా తనగా చదువుకుంటాడండి, మేమేమైనా హెల్ప్ చేయవలసి ఉంటుందండి? హెల్పింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. హెల్పింగ్ ఉండాలి, కంపల్సరీ చదువుతారు, ఏమి ఇబ్బంది ఏం కాదు. కానీ ఏంటంటే ఏదైనా కొద్దిగా ఎడ్యుకేషన్ స్పీడ్ అయితే కొద్దిగా బయటకి పంపించి చదివించడం మంచిదే. సరే సార్. దగ్గరలో కాకుండా దూరంగా చదివిస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది. అదేనండి. వాళ్ళ మదర్ ఏమైనా చేస్తున్నారా?
ఏం లేదండి, ఏం చేయట్లేదండి. ఖాళీగా ఉన్నారా? ఓకే, ఖాళీగా. పంపించండి. బాగానే ఉంది ఇప్పుడు అంతాను. కానీ ఏంటంటే ఇప్పుడు దశలు అవి కరెక్ట్ గా లేవు కనుక ఇప్పుడు మీకు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఏం మీరు రిజల్ట్ ఏం తెలియదండి మీకు ఏమి. అసలు బాగుందా లేదనే ఆహా. రిజల్ట్ అయితే ఇప్పుడేం తెలీదు. 28 తర్వాత మీకు రిజల్ట్ 28 తర్వాత అయితే 2028 తర్వాత అయితే అప్పుడు కరెక్ట్ గా చూడండి. ఆ టైంలో ఎడ్యుకేషన్ లో ఖచ్చితంగా ఒక ఒక 10 నెలల బ్రేక్ ఉంది ఇందులో. అక్కడ ఏమన్నా తప్పితే ఇబ్బంది వస్తుంది. అది అక్కడి నుంచి ఆ 10 నెలలు పోతే మటుకు ఏం కాదు, ఇంక బాగానే ఉంటుంది. ఆహా. హయ్యర్ ప్రాబ్లమే లేదు. ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అది అదే బాగానే అదే, ఉంటుంది. అది దాటితే బాగా చదువుతారు. సరే సరే సార్. రెండు వేల అక్కడ ఇరవై ఎనిమిది అన్నారు చూసుకోండి. కదండి. సరే. రెండు ట్వంటీ వేల ఎయిట్ ఇరవై అండి, 28 సరే సరే సార్. 2 years తర్వాత ఆహా. సరే. చూడండి. మీకు వారసత్వంగా మెడిసిన్ ఉంటే మెడిసిన్ లో కూడా వెళ్తారు వీళ్ళు. మీకు ఆ, వారసత్వం ఉండాలి ఏదన్నా. లేదండి, లేదు. మెడిసిన్ అంటే మా అలా చిన్నాన్నగారు ఉంటే చూడండి. డాక్టర్ గానండి, మా కుటుంబంలో ఎవరు లేరండి. ఆ, మీరు ఇవి చూడండి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూడండి, లేదంటే కామన్ గా బ్యాంకింగ్ లో కూడా చూడొచ్చు. సరే సరే సార్. ఇబ్బంది ఏం కాదండి, బాగానే ఉంది జాతకం మీకు. ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు అంటారు. వెళ్తారు, నో ప్రాబ్లం. తప్ప. థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ అండి, చెప్తాను. నెక్స్ట్ చూద్దాము. కార్తిక విజయవాడ నుంచి. నమస్తే సార్. వచ్చారండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి పుష్పకుమారి గారు. 25/5/2010. నేనే ఆవిడ చెప్తున్నా. చెప్తారు, మీరు కాదు. ఓకే సార్. పంపించారా? 25 ఓకే, ఆగస్టు ఓకే. 2011 గురుగారు. నాకు పంపించినట్టున్నారు. వచ్చిందా? ఇదేనా 25/8? అదే అవును గురుగారు, సార్. అదే. 28 8 2011. 2011 4:20 PM. చూడండి, 25 ఆగస్టు 2011, 16:20 అంతే సార్. విజయవాడ. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. మామూలుగా నేను ఇంటికాడ అది జాతకం ఇచ్చినప్పుడు పునర్వసు అని చెప్పారు సార్. ఆ టైంలో పుట్టినప్పుడు చూపిస్తే మీరు మీరు ఇచ్చిన టైం సార్. అవును సార్. మకర లగ్నం. ఓకే సార్. ఈ అబ్బాయి ఏం చదువుతారు? పాప సార్. అదే పాప ఏం చదువుతారు? 10th పరీక్షలు రాసేసింది సార్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇందులోని ఎక్కువ బయోకెమికల్స్ ఉంటాయి కదా, మెడికల్ కి సంబంధించింది. సార్ సార్ ఇది కానీ లేదంటే మీరు యానిమేషన్ ఉంటాయి, యానిమేషన్స్, ఓకే సార్. అందులో కానీ చేర్పించాలి. ఓకే. అవి అయితే బాగుంటాయి 10th తర్వాత. పరంగా ఏమండి? ఓకే సార్. అది అవి కెరీర్ అయితే పరంగా ఎలా బాగుంటుంది. ఉంటుందని కనుక్కుందామని సార్. ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ సార్. లేదు, బాగానే ఉంది అది. మీరు ఏం చదివిద్దాం అనుకున్నారు? తన ఇష్టమే సార్. తన ఇంట్రెస్ట్ బట్టే వెళ్దామని. కానీ అంటే మీకు ఐడియా, ఇప్పుడు నేను యానిమేషన్ అంటున్నాను, ఆ, ఫోటోగ్రఫీ, యానిమేషన్, ఫిలిమ్స్ కి సంబంధించిన ఐడియా అన్ని ఉన్నాయి ఇందులో. ఓకే. అవి ట్రై చేయండి. అలాగే సార్. యానిమేషన్ సైడ్ చూస్తాను సార్. చూడండి, అది చూడండి. లేదంటే మీరు ఈ సార్. బయోకెమికల్స్ ఉంటాయి. బయో అంటే ఇప్పుడు చూడండి, ఫార్మాకి సంబంధించిన మెడిసిన్. సార్. డాక్టర్ కాదు, ఫార్మా ఉంటుంది మెడిసిన్. అయితే అందులోని రీసెర్చ్ సంబంధించి ఉంటాయి. అవును అవును సార్. అవును సార్. ఆ రీసెర్చ్ సంబంధించిన దాంట్లో చెయ్యాలన్నమాట, చేస్తే బాగుంటుంది. ఓకే సార్. సరే. ఫ్యూచర్ పరంగా ఏ ఇబ్బంది లేదు కదా సార్? కెరీర్ ఇబ్బంది ఏంటి? అలా ఉండదు. ఓకే సార్. అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పర్వాలేదు. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్. సాకేత్ గుడివాడ.
నమస్కారం గురుగారు. నమస్కారం. చూడండి, ఎవరిదండి జాతకం? మా బాబుది గురువుగారు. 10 నేను ఏప్రిల్ వాళ్ళ మదర్ని. 2010, అవును గురువుగారు. 18:45, 6:45 గుడివాడ. నక్షత్రం అవును. శతభిష నక్షత్రం, అవును గురు. రాశి. రెండవ అవును పాదం గురు. వచ్చింది తులా లగ్నం. ఏమడిగారు మీరు? బాబుది స్టడీ ఎలా ఉంటది అని గురువుగారు. విద్యా ఉద్యోగం అది ఎలా ఉంటది? వీళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగానే ఉందా? కొంచెం నేనే గురువుగారు వాళ్ళ అమ్మగారిని. మీ కొంచెం ఆరోగ్యం ఎలా ఉందా ముందే చెప్పండి. కొంచెం బాగుండట్లేదు సార్. ఆ, ఉమ్, బాగుండట్లేదు సార్ అప్పుడప్పుడు. మెడిసిన్ ఏమైనా వాడుతున్నారమ్మా? వాడుతున్నాను సార్. వాడుతున్నాను గురువుగారు. ఓకే. వాడుతున్నాను గురు. ఓకే. ఉమ్. ఎడ్యుకేషన్ కొద్దిగా స్లో ఉంటది, కానీ నెమ్మదిగా ట్రై చేయాలమ్మా. అవునా గురువుగారు. కొద్దిగా స్లో ఉంది ఇది. బలం స్లో తక్కువ ఉందా ఉంది. గురువుగారు? ఆ, ఆహా. అవునా గురువుగారు. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది గురువుగారు. ఉమ్. మెయిన్స్ రాద్దామని బాబు ఎయిమ్. ఐఐటి అడ్వాన్స్ ఇంటర్మీడియట్ బాబు. అదే ఏదన్నా మీరు స్టోర్షన్ లాంటిది ఏదో పెట్టించి చేయించండి. బాగా చదవడా గురువుగారు? భవిష్యత్తు అది. చదువుతాడు. ప్రస్తుతానికి అయితే ఉమ్, కొద్దిగా డల్ ఉంది, ఇందులో డల్ గా కనిపిస్తుంది. ఉమ్, దాని మీద మీరు ఎవరైనా ట్యూషన్ పెట్టి చదివించండి, పర్వాలేదు, నెమ్మదిగా వెళ్తుంది. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. ఆ, సరే గురువుగారు. అది ఓకే. బాబు ఉద్యోగం అది మంచిగానే బానే వస్తుంది అంటారు గురువుగారు. అవన్నీ స్టడీలో. పర్వాలేదు. ముందు ముందు మనకి ఇది కావాలి, చదువే కదా ముందు, దాని నుంచే ఆ ఆ, ఉద్యోగం. అదే గురువుగారు. ఏమన్నా ఎడ్యుకేషన్ ఏమన్నా ఆగిపోతుందా గురువుగారు? ఏమన్నా ఆగదు ఆగదు ఆగదు, అలా ఆగదు, స్లో అయిపోతుంటది. ఏ సబ్జెక్టులు మిగిలిపోతాయి ఒక్కోసారి. సబ్జెక్టులు మిగిలిపోతాయి గురువుగారు. ఉమ్. కానీ కవర్ అవుతాడు, స్లోగా అవుద్ది, స్పీడ్గా అవుతుంది. స్పీడ్ గా అవ్వదు. ఉమ్. అంటే బాబు ఐఐటి రాద్దామని ఫస్ట్ ఇయర్ అయిపోయింది గురువుగారు. సెకండ్ ఇయర్ కాలేజ్ నుంచి తీసుకొచ్చేసాము. ఉమ్. సరిగ్గా చదవలేదని తీసుకొచ్చేసాం గురువుగారు. మరి అదే ఇప్పుడు అలా తీసుకొచ్చేస్తే మరి ఏమవుద్ది? అక్కడ ప్రాబ్లం ఉంది కదా. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అదే. ఉమ్, అవును గురు. నవగ్రహ ప్రదక్షిణలు అవి చేయించండి, కొద్దిగా చేయించి శివుడికి అభిషేకం అయి చేయించండి అబ్బాయికి, శనివారం కానీ సోమవారం కానీ. ఆ, ఆ, సూర్యనారాయణ ఆ, సూర్యుడికి స్నానం చేశాక దండం పెట్టుకోవడం, అవి అలాగే నేర్పండి. గురు. అవి నేర్పి శివాలయంలో ఆ ఉమ్, అభిషేకాలు అవి చేయించుకోండి. అలాగే గురువుగారు. బాబు పేరు మీద తొందరలో చేయించమంటారు గురువుగారు. తగ్గిపోద్ది, మీకు కూడా బాగానే ఉంటుంది కానివ్వండి. అలాగే గురువుగారు. నవగ్రహ సరే. ఏమన్నా శాంతిగానే ఏమన్నా చేయించాలా గురువుగారు? ఏమన్నా? ఏమొద్దు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు ఆ, ప్రదక్షిణ చేయడం, శివాలయంకి వెళ్ళి ఉమ్, మీరు శివాలయంలోని ఉమ్, పంచామృతాల్లో కానీ, లేదా పాలు తీసుకెళ్ళండి, లేదా నీళ్లు ఏం తీసుకెళ్ళినా ఉమ్, అభిషేకం ఉమ్, అయి చేయించుకోండి, లేదా దండం పెట్టుకోండి, ఆ ప్రదక్షిణ చేయమనండి, సూర్య ఉమ్. నమస్కారాలు చేయమనండి, సరిపోతుంది. అలాగే గురువుగారు. చేపిస్తాను సరే. గురువుగారు. సరే. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. నిత్య హనుమకొండ. ఉన్నామండి. ఓకే.
ఎవరిదండి జాతకం? 5 నవంబర్ 2012, 11:50 ఎస్ సార్, అవునండి. ఉదయం. హన్మకొండ. నక్షత్రం అవునండి. పునర్వసు నక్షత్రం, 3వ పాదం. అవునండి. మిథున అవును. రాశి, ఎస్ సార్. మకర లగ్నం. ఏమడిగారు మీరు? ఎడ్యుకేషన్ సార్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది పాపకి? అంప. ఎయిత్ సార్, ఎయిత్ అయిపో వస్తుంది ఇప్పుడు. ఆ? ఎయిత్ క్లాస్ అయిపోతుంది సార్ ఇప్పుడు. ఓకే. ఎయిత్ క్లాస్. ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఏ రంగంలో రాణిస్తారండి? ఇబ్బంది ఏమి ఉండదు కానీ ప్రస్తుతానికి అయితే మీకు ఇంకా 27 నుంచి ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇది నార్మల్ ఉంటుంది. ఆ, ఆ, అక్కడ ఇబ్బంది ఏం కాదు. కానీ ఏమన్నా ట్రావెల్ హయ్యర్ చేస్తుందా దూరంగా వెళ్ళి రావడం? సార్, దూరంగా వెళ్ళి ఏమైనా ట్రావెల్ చేస్తూ పంపిస్తున్నారా? ఎలా పంపిస్తున్నారు అమ్మాయిని? దగ్గరలోనే సార్, విత్ ఇన్ ఒక 2 కిలోమీటర్స్ అలా ఆటోనే వెళ్ళి వెళ్తారు. వచ్చేస్తాను. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ రంగంలో రాణిస్తారండి? అమ్మా, హయ్యర్ ఏ రంగంలో, దేనిలో రాణిస్తారంటారు? అకౌంట్స్ చూడండి, అకౌంట్స్. ఇంజనీరింగ్ అని ఇంజనీరింగ్ అన్న పర్వాలేదు, ఇంజనీరింగ్ లో చేసినా కూడా చూసుకోండి కొద్దిగా. అకౌంట్స్ అయితే, టాలీ అకౌంట్స్ అయితే బాగుంటుంది. సార్, ఇంజనీరింగ్ అంటే ఆర్కిటెక్ట్ అలాంటివి చూసుకోవాలి. కొంచెం బాగా స్పీడప్ ఉండాలంటే ఏం చేయాలండి? స్పీడ్ చేయడానికి ఉండదు ఇందులో, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మార్చడానికి ఉండవండి. అది మీకు లైఫ్ లో అలా కనపడతా ఉంటది. స్పీడ్ అప్ అంటే మీరు ఆ అమ్మాయికి సజెషన్ చేస్తూ ఉండాలి. దానికైతే ఇది మీకు 2024 సెప్టెంబర్ నుంచి స్లో అయింది ఇది. సార్, అది మీకు 27 నవంబర్ కల్లా మళ్ళీ మామూలు అవుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ హయ్యర్ రకంగా ఎడ్యుకేషన్ మీరు చూడండి. హయ్యర్ ఎడ్యుకేషన్ బాగుంటుందా? అదే. పర్వాలేదు టైం అయితే తీసుకుంటది కానీ పర్వాలేదు. ఓకే. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. తనకు తాను నిలదొక్కుకోగలుగుతుందా ఏమండి? ఎడ్యుకేషన్ లో? తనకు తాను ఒక ఫ్యూచర్ పాయింట్స్ ఏమన్నా ఆలోచించి మంచిగా ఉన్నత చదువులు చదువుతుందా అని. 100% చదువుతుంది. చదువు అయితే ఉంది. కానీ ఏంటంటే మీకు 27 తర్వాత నుంచి అక్టోబర్ నుంచి రన్నింగ్ లోకి వస్తుంది. 27 అక్టోబరా సార్? అక్కడి నుంచి అయితే రన్నింగ్ లోకి అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీరు ఏదన్నా ఉంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, చూసుకోండి చదివించడానికి. లేదా అప్పు చేయాల్సి వస్తుంది. అదన్నీ సిద్ధపడితే చేయించండి అన్ని. అండి. సరే, నెక్స్ట్. సరే అండి, ధన్యవాదాలండి. ఓకే. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ శ్రీరామ్, హైదరాబాద్ నుంచి. ఉన్నారండి శ్రీరామ్? నాకు డౌట్ ఉంది కదా, అట్లా కాదు. శ్రీరామ్ వచ్చారా? ఓకే. మేడం చిరు మేడం. శ్రీరామ్ పిలిచండి. ఉన్నారా? చిరు వచ్చారా? కరీంనగర్. వచ్చా మేడం. ఓకే.
మేడం మీ పక్కన సౌండ్ లేకుండా చూసుకోరా. ఈ జాతకం ఎవరిదండి? మా అబ్బాయిదండి చిరు. ఏమడిగారమ్మా? స్టడీ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు బైపీసీ అండి. మెడిసిన్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఎట్లా ఉంటుంది అనేసి. ఇంటర్ కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు రాశాడు సెకండ్. మెడిసిన్ గా అవునండి. వాళ్ళల్లో మీ 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 కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా డాక్టర్స్? అంటే ఫార్మా అట్లా ఉన్నారండి. స్టడీ బైపీసీ ఇట్లా చదువుకున్న వాళ్ళ ఉన్న డాక్టర్స్ ఏం లేం కానీ సైన్స్. మరి విదేశాలు చదివించాల్సి వస్తుంది, మీరు చదివించగలరా? లేదండి ఫినాన్షియల్ గా. విదేశాల్లో అయితే ఓకేనా? ఆ, ఇక్కడ ఇండియాలో చదివే యోగం లేదు, విదేశాలు అయితే పంపించండి. విదేశాల్లో అయితే బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మెడిసిన్ వస్తే వస్తుందా అండి? మరి నీటిలో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా బాబు? వస్తుంది, చాలా బలంగా చదవాలి, ఆ, చాలా బాగా గట్టిగా చదివితే కానీ ఓకే అవుతుంది. కానీ మెడిసిన్ అయితే ఉంది, ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ అబ్బాయికి ఇప్పుడు రాకుండా లాంగ్ టర్మ్ అట్లా వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది, కష్టపడితే వస్తుంది అంటారు. వస్తుందండి. ఇప్పుడు రన్నింగ్ లోనే ఉంది కనుక వస్తుంది సీటు. సరే. బాగా బలంగా ప్రయత్నం చేయాలండి, ఎందుకంటే కొద్దిగా దీనికి సంబంధించిన గ్రహాలు కొద్దిగా అంటే బలం తక్కువ ఉంది. యోగం అయితే ఉంది, యోగం ఉంది, కానీ గ్రహం బలం తక్కువ ఉంది ఇక్కడ. అందుకని బాగా గట్టిగా అంటే ఏంటి, ఎక్కువ ప్రయత్నం చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. అదే ఇప్పుడు కోచింగ్ లో ఉండా అని ఒకటే గోల చేస్తున్నాడు. అది కొద్దిగా భయంగా అనిపి అదే అండి, డబ్బులు. ఇప్పుడు యోగం ఉంది, గ్రహ బలం లేదు కనుక ఆ గ్రహం బలంగా పనిచేయాలంటే కష్టపడాలి. ఇతనికి ఇంకా 27 ఆగస్టు ఆ టైం దాకా కొద్దిగా వీక్ గా ఉంటుంది, అక్కడి నుంచి బాగుంటుంది. ఏమన్నా రెమెడీస్ చేయమంటారా అండి నన్ను? మరి అలా ఉండదండి. రెమెడీస్ అంటే మీరు శివాలయమే, ఇంకా శివాలయంకి వెళ్ళడమే, నవగ్రహాల చుట్టూ తిరగడమే. మేము శివభక్తులమే అండి. మీరు శివాలయంకి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళి అభిషేకాలు అలాంటివి చేయించండి. ఎడ్యుకేషన్ అనేది పూర్వజన్మ సుకృతంతో వస్తాయి, మన రెమెడీ చేస్తే కాదు. మీరు ఇప్పుడు చదువు చిరుదేనా అనేది అండి? ఇందాక శ్రీరామ్ అన్నారు, చిరుదేనా అండి మీరు ఇప్పుడు చూసింది? ఏమండి? చిరు అనే అవునా? బాబుదేనా అండి? మీ బాబుదే కదా మనం ఇప్పుడు దాకా చెప్పింది. అదే, అవునండి, ఓకే. చిరునే. సరే అండి, థ్యాంక్ యూ అండి. మీరు బలంగా ట్రై చేయండి, వస్తుంది. సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ వారం సమావేశం ఇంతటితో ముగిసింది. వచ్చే ఆదివారం 6 గంటలకు కలుసుకుందాము. అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ అండి. క్లోజ్ చేస్తున్నా గురుగారు ఇవాళ. గురువు గారికి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది, అందుకని హాఫ్ అన్ అవర్ లోపల ఎన్ని చార్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వారం నుంచి. ఓకే.